హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టుప్రక్కల నుంచి వస్తున్న సౌండ్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఒక్క ప్లేస్ కూడా వీడియో తీసుకోవడానికి ప్రాపర్గా నాకైతే లేదు. ఇక్కడ చుట్టూ ఏదో ఒక సౌండ్స్ అనమాట, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సౌండ్స్, వెహికల్ సౌండ్స్, వాట్ నాట్ బయట పెట్టినా అస్సలు అవ్వడం లేదు. సో ఇక్కడే ఒక ప్లేస్ కుదిరింది. ఇఫ్ ఎనీ సౌండ్ ఇరిటేట్స్ ప్లీజ్ ఇగ్నోర్, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టాపిక్, ఓకేనా? సో అది ఇంకెప్పుడు మీకు ఇక్కడే వీడియోస్ వస్తాయి కాబట్టి ఈ సౌండ్, ఈ ప్లేస్ అనేది మీకు బాగానే అనిపిస్తుందా? ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ ఉండాలా? వాయిస్ ఎట్లా ఉంది అని చెప్పండి. నేను మైక్తోనే మైక్ ఉంది, బట్ ఏంటంటే విండోస్ నుంచి అవుట్ సైడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సౌండ్స్ అనేది వస్తూ ఉన్నాయి. నేను షేర్ చేయకుండా ఉండలేను కదా వీడియోస్ అయితే కనుక, బట్ ప్లీజ్ ఇగ్నోర్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ఏ వీడియో పెట్టిన ప్రతి కామెంట్ కింద కూడా ఓపెన్ ఇంటర్ చేసాము, ఓపెన్ డిగ్రీ చేసాము, మేము ఇప్పుడు లా చేస్తున్నాము, మాకు ఎన్రోల్మెంట్ అవుతుందా? తెలంగాణలో చేయట్లేదు, ఏపీలో చేస్తున్నారా? కొన్నిసార్లు ఏపీలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారా? ఏ స్టేట్లో అవుతుందని చాలా అసలు ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ మీద నన్నైతే ఎన్ని క్వశ్చన్స్ అడిగారో ఈ వీడియోతో ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి డౌట్ రిగార్డింగ్ ఓపెన్ కోర్సెస్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన విషయం ఒకటి చెప్తాను. నాకు AB19 నా స్టూడెంట్ వాళ్ళ ఒక ఫ్రెండ్ అనమాట. సో ఆమె ఇంటర్ రెగ్యులర్ కోర్స్ చేయలేదన్నమాట, బట్ డిగ్రీ రెగ్యులర్ కోర్స్ చేశారు. సో తర్వాత ఏమైందంటే లా సెట్ రాసింది ఆమె, లా సెట్లో ర్యాంక్ వచ్చింది మంచిగానే. కాలేజ్కి జాయిన్ అయ్యే టైంలో ఏమైందంటే ఆమెకి LLB సీట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే LLB సీట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఇంటర్ కోర్స్ అనేది రెగ్యులర్గా లేని కారణం వల్ల. అండ్ ఇంకొకటి చెప్పింది ఏంటంటే, ఆవిడ ఇంటర్ రెగ్యులర్ చేసి డిగ్రీ రెగ్యులర్ చేయకుండా ఉందంటే అట్లీస్ట్ షీ మైట్ హ్యావ్ గివెన్ BA-LLB సీట్. ఎందుకంటే BA-LLB ఇంటర్ చాలు, డిగ్రీ అవసరం లేదు కాబట్టి తన డిగ్రీ ఇర్రెగ్యులర్ కోర్స్ అయినప్పుడు అట్లీస్ట్ తనకి ఇంటర్ బేస్తో BA-LLB వచ్చిండేది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ షీ హ్యాస్ డన్ డిగ్రీ రెగ్యులర్ కోర్స్ బట్ ఇంటర్ రెగ్యులర్ కోర్స్ చేయలేదు. సో తను చాలా బాధపడిందంట, ఏడ్చిందంట. సో నాకు తెలీదు, బట్ నా స్టూడెంట్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట. అంటే చూడండి, తనకి సీటే రాలేదు, కానీ చాలామంది రెగ్యులర్ కోర్స్ చేయలేదు, ఎన్రోల్మెంట్ జరుగుతుందా అని అడిగేవాళ్ళు. బట్ అప్పట్లో ఏపీలో చేశారు, కొంతమందికి చేయించుకున్నారు, ఫ్రమ్ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు అయితే కనుక ఆల్రెడీ చేసి వచ్చిన వాళ్ళకు కూడా ఎన్రోల్మెంట్ అసలు చెయ్యట్లేదు. తెలంగాణలో అసలు చేయట్లేదు. ఇప్పుడైతే అసలు ఏకంగా కాలేజ్లో సీటే ఇవ్వట్లేదు, ఓకేనా? కాబట్టి LLB సీటే రావట్లేదంటే రేపు ఎన్రోల్మెంట్ మీకు ఎట్లా అవుతుంది? అట్లానే మనకి రీసెంట్గా ఒక పేపర్లో కూడా ఒక న్యూస్ రావడం జరిగింది, అది నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తాను. రెగ్యులర్ కోర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే డిగ్రీ ఎన్రోల్మెంట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా ఒక న్యూస్ అనేది కూడా నేను చదివాను అనమాట. సో మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అంటే రెగ్యులర్ డిగ్రీ కోర్స్ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు అసలు LLBకే అటెండెన్స్ మ్యాండేటరీ, డెఫినెట్గా రావాలని చెప్పి అన్ని రూల్స్, బయోమెట్రిక్, ఎవ్రీథింగ్ అంత పెట్టినప్పుడు సో ఈ ఇంటర్ డిగ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో బిఫోర్ LLB అవి కూడా రెగ్యులర్గా రావాలి. అంటే ద డిమాండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ టు దిస్ ప్రొఫెషన్. కాబట్టి ఎవరైనా రెగ్యులర్ కోర్సెస్ కాకుండా చేసి జాయిన్ అవ్వాలి అనుకుంటే డోంట్ డూ. కావాలంటే రెగ్యులర్గా మళ్ళీ చదివి జాయిన్ అవ్వండి కోర్స్లో. అండ్ ఆల్రెడీ మరి సీట్స్ వచ్చేసినాయి చాలామందికి. మరి ఎన్రోల్మెంట్కి ఎలాగా అంటే, యాక్చువల్గా ఎన్రోల్మెంట్స్ లేకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇంకా అయినా నేను జాయిన్ అవుతాను, నాకు సీట్ వచ్చేసింది అనుకుంటే మీరు ఏదో లా నాలెడ్జ్ కోసం అయితే కనుక చదవండి, కానీ రేపు ఎన్రోల్మెంట్స్ అవేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే వచ్చేసాయి. మీకు ఎన్రోల్మెంట్ కూడా జరగకపోవచ్చు. సో అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఎన్రోల్మెంట్ లేకుండా ఉండడం అంటే చాలా బాధ ఉంటుంది కదా. కాబట్టి జాయిన్ అయ్యే ముందే ఆలోచించండి. ఎవరైనా ఓపెన్గా చేసిన వాళ్ళు చదవాలనుకుంటే దయచేసి అది రెగ్యులర్గా చేసి రండి. ఇప్పుడు ఆవిడ జాయిన్ అవ్వాలి అంటే రెగ్యులర్గా ఇంటర్ చేసి మళ్ళీ రావాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ ప్రాక్టికల్గా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఆ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే.
ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మనం నేర్చుకోవాలి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుని నేను ఎక్కువ మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను. కాబట్టి అక్కడ ఆవిడకి బికాజ్ ఆఫ్ ఇంటర్ రెగ్యులర్గా లేకపోవడం వల్ల డిగ్రీ రెగ్యులర్గా చేసినా కూడా BA LLB LLB సీట్ 2 రాకుండా పోయినాయి. ఈవెన్ దో పాపం తనకి 3 సంవత్సరాలు డిగ్రీ రెగ్యులర్ చేశారు ఆవిడ, బట్ ఇంటర్ చేయలేదు. కాబట్టి మీరు ఎవరెవరైతే లా చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే ఇప్పుడు లా ఆల్రెడీ రెగ్యులర్ కోర్స్ లేకుండా చేసేసి ఇంకా ఎన్రోల్మెంట్స్కి రెడీగా ఉన్నారో, మరి ఇంకా ఎన్రోల్మెంట్ లేకుండానే ఉండిపోవాల్సి వస్తుందేమో. మరి కాకపోతే మనం చేశారన్నారు ఇప్పుడు ఏపీలో కూడా ఇంకా చేసేదానికి లేదు. స్ట్రిక్ట్ నోటిఫికేషన్లో కూడా, అంటే ఇప్పుడు నోటిఫికేషన్ అంటే మనకి నార్మల్ రిలీజ్ చేయలేదు కానీ ఇట్లా పేపర్లో వచ్చిందంటే అఫీషియల్ న్యూసే కదా. సో డిగ్రీ అనేది రెగ్యులర్ కోర్సే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా వచ్చేసింది. ఇంకా డిగ్రీ అంటే అఫ్కోర్స్ ఇంటర్ కూడా, ఇంటర్ మ్యాక్సిమం రెగ్యులరే ఉంటుంది అనమాట, డిగ్రీయే ఓపెన్ చేస్తూ ఉంటారు. బట్ పాపం ఆవిడ ఇంటరే అట్లా రెగ్యులర్ కోర్స్ చేయకపోవడం వల్ల చూడండి ఎంత సఫర్ అవ్వాల్సి వచ్చిందో. కాబట్టి ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెగ్యులర్ కోర్సులో చేసిన వాళ్ళకు మాత్రమే సీట్ అనేది అలాట్ చేస్తున్నారు. ఒకవేళ కొన్ని కాలేజెస్లో ఏంటంటే సీట్ అలాట్ చేసేయచ్చు మీకు, అది పేమెంట్ సీట్ అయినా ఏదైనా సీట్ అలాట్ అయిపోయిన తర్వాత మీరు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసినా మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే ఫ్యూచర్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు రెగ్యులర్ చేయకపోయి ఉంటే లాకి రావాలనుకుంటే మాత్రం మళ్ళీ రెగ్యులర్గా చేసే జాయిన్ అవ్వండి. రేపు మళ్ళీ దానికి వాల్యూ లేకపోవడము అదంతా మీరు సఫర్ అయ్యే కన్నా ఇప్పుడు ఉన్న సంవత్సరాలని పాస్ అయినా కూడా మీరు మళ్ళీ చదువుకుని రావడం బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది ఇంటర్ ఓపెన్లో అండ్ డిగ్రీ ఓపెన్లో చేసిన వాళ్ళకి మొన్నటి వరకు కోర్స్ అయిపోతుంది, ఎన్రోల్మెంట్ దగ్గర అవుతుందేమో, అదే క్లారిటీ లేకపోతే చాలామంది అడుగుతుంటే ఏపీలో చేస్తున్నారని కొంతమంది చెప్పడం, చేయట్లేదనడం, తెలంగాణలో అస్సలు చేయట్లేదనడం అవన్నీ నేను చూసినప్పుడు సో కనుక్కుంటే ఏపీలో అప్పట్లో ఫస్ట్లో చేశారు, ఇప్పుడు అక్కడ కూడా చేయట్లేదు అని చెప్పేసి తెలుసుకున్నాను. ఇప్పుడు అసలు లాస్ట్ సీటే ఇవ్వలేదన్నమాట. సో అది ఇది 2 ప్రాక్టికల్గానే జరిగిన వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్స్ అనమాట ఇవి. సో మీకు ఇంక దీంతో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, నాకు తెలిస్తే మీకు షేర్ చేస్తాను, తెలియకపోతే తెలుసుకుని మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు, ఇంకా ఏటిపైన మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటున్నారు అనేది కమెంట్స్లో షేర్ చేయండి. అట్లానే నిన్న నేను రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ గురించి అప్లోడ్ చేశాను. అంతకుముందు వీడియోలో మీకు జూనియర్ అడ్వకేట్గా ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయాలి అవన్నీ పైన అయితే మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ కూడా ఇలా మీరు అడిగిన కాన్సెప్ట్స్ మీద వీడియో చేయాలని ఐ హ్యావ్ డిసైడెడ్. సో మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారనేది డోంట్ ఫర్గెట్ టు డూ కామెంట్. అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమంది లాస్ కేటగిరీలో ఉన్న అందరికీ కూడా మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయి అన్నమాట. కాబట్టి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోకి, ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీ ఓపెన్ డిగ్రీలో ఇంటర్లో చేసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియక ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్, బై.